హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రైస్. ఈజీ ప్రాసెస్తో తొందరగా అయ్యే ఈ టమాటా రైస్ చాలా టేస్టీ ఉంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ టమాటా రైస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామా. 4 టమాటాలు ఇలా సన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇది పుదీనా, కొత్తిమీర కలిపి కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టి అది కొంచెం హీట్ అయ్యాక 1 స్పూను నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసేసి అది హీట్ చేయాలి. అది హీట్ అయ్యాక ఇలా హోల్ బిర్యానీ మసాలా ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలాలు వేగాక ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిపోయాక ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి బాగా టమాటాలు సాఫ్ట్గా ఉడికేంత వరకు వేయించుకోవాలి. సాఫ్ట్గా ఎంతవరకు ఈ టమాటా ముక్కలు అనేది వేయించుకోవాలండి. ఇలా టమాటాలు ఉడికేటప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల టమాటాలు ఇంకా సాఫ్ట్గా తొందరగా మగ్గిపోతాయి. వేసేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయాక మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఇందులో ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని కొంచెం వేగనివ్వాలి కొత్తిమీర, పుదీనా. ఇలా కొత్తిమీర, పుదీనా కూడా నూనెలో వేగిపోయాక ఇందులో రైస్ వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. వేసేసి నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక ఇప్పుడు ఇందులో కప్పుకి 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు చొప్పున కుక్కర్లో పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసి తిప్పేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇది వచ్చేసి ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాను. హాఫ్ స్పూన్ వేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వడమే. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ కాసేపు చల్లారాక మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నా. ఓకే, సో టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలు, పెద్దోళ్ళు ఈజీగా తినేయొచ్చండి ఈ రైస్ని. మనం ఇందులో గ్రేవీ ఏం లేకుండా ఓన్లీ ఈ రైసే కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.